సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. రోహిత్ గారు శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి. మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్? మీరు వాస్తవాలను తెలిసే సమయంలో అంటే అవాస్తవాలా వన్ సైడే వెళ్తుంది. మీరు మాట్లాడలేకపోతున్నారా శేఖర్? శేఖర్ ఇది కరెక్ట్ కాదు. సరే రండి శేఖర్. మీరెవరు గెలవడానికి మీరెవరు? శేఖర్ భాష ఇలాంటి ఉన్మాదుల్ని రండి. 5 నిమిషాల సమయం మనం టైం వేస్ట్ శేఖర్ భాష అతను ఒక మానసిక ఉన్మాదండి. శేఖర్ భాష దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. శేఖర్ భాష ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది. శేఖర్ భాష స్టూడియోలో పారిపోతున్నారా మీరు? శేఖర్ భాష మళ్ళీ దమ్ముందా అని అడిగారు. దమ్ములేని శేఖర్ భాష అంటగట్టి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ అమ్మాయిని బయటికి గెంటేయడాన్ని జస్టిఫై చేసే ప్రాసెస్. అనుకుంటారు అదే శేఖర్ భాషని నిజంగా ఇంకేం ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేసినా సరే నేను అసలు ఊరుకోను. మీ ఉద్యోగం ఇప్పిస్తాం, మేము మాట్లాడతాం, మీ ఆఫీస్ తో మాట్లాడతాం. శేఖర్ భాష మీరు పారిపోతున్నారా? శేఖర్ భాష ఇదిగో ఇదేంటి? శేఖర్ భాష వచ్చి మాట్లాడేవాడు ఉద్యోగం ఎలా పోతుంది? పారిపోతుంది శేఖర్ భాష. కూర్చోమనండి. శేఖర్ నిజం చెప్పకుండా పారిపోతున్నారు. శేఖర్ కాదు మాట. మగజాతి శేఖర్ భాష షేమ్లెస్ మ్యాన్. లావణ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ నన్ను ఎన్ని బూతులు మాట్లాడాడు సార్ అసలు. ఇప్పుడు మీడియా ఉన్నది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. అతను ఒక ఫ్యాబ్రికేటెడ్ డ్రామా క్రియేట్ చేసి 2 రోజులు నేను కోర్టు పనిలోనో మీకు